V Cardiac Multi-Specialty Hospital, Kottapet. Srinidhi. Secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan. Buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020. అన్ని కంపెనీల ఒరిజినల్ పార్ట్స్ హోల్సేల్ ధరలకే బెస్ట్ క్వాలిటీ మీ నమ్మకానికి నిజమైన చిరునామా వహబ్ రోడ్ బిలాల్ హోటల్ దగ్గర తెనాలి. గత ప్రభుత్వంలో ముఖ్యంగా తెనాలి నియోజకవర్గంలో నూతన రోడ్లకు దిక్కే లేదు. కనీసం గుంటలు కూడా పోడ్చడానికి కూడా శ్రద్ధ చూపకపోవడంతో రోడ్లు దారుణమైన గుంటలు పడి చిన్నాభిన్నంగా మారాయి. ఈ పరిస్థితుల్లో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నా ఆ విషయాన్ని ప్రశ్నించే నాదుడే లేడు. ఎవరైనా ధైర్యం చేసి సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే వారిపై విపరీతమైన ట్రోలింగ్స్. ఇలాంటి పరిస్థితి నుండి ప్రజలు స్వచ్ఛందంగా ఆ ప్రభుత్వం మాకొద్దు బాబోయ్ అంటూ ఆ నాయకులను దారుణంగా ఓడించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా మంత్రి నాదెండ్ల మనోహర్ చొరవతో ఇప్పటికే తెనాలి నియోజకవర్గంలోని ప్రధాన రోడ్లన్నీ దాదాపు పూర్తి చేశారు. ఇప్పటికిప్పుడే తెనాలి నియోజకవర్గంలో ఉన్న రోడ్లన్నీ పూర్తి కావు కదా. ఒక ప్రణాళికాబద్ధంగా ప్రాధాన్యతా క్రమంలో రోడ్లను పూర్తి చేసుకుంటూ వస్తున్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. అయితే కొన్ని రోడ్లు ఇంకా పనులు ప్రారంభించలేదంటే దానికి కారణం ఇక్కడ లీగల్ పరిస్థితులు. ఈ విషయాన్ని పక్కన పెట్టి కాయలున్న చెట్టుకే రాళ్ళు అన్నట్టుగా ఆ రోడ్డు ఈ రోడ్డు ఇంకా ప్రారంభించలేదు అంటూ సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్స్ చేస్తున్నారు. ముఖ్యంగా అంగలగుదురు నుండి ఎడ్లపల్లి వైపు వెళ్ళే రోడ్డు దారుణంగా ఉన్నా ఎందుకు పట్టించుకోవట్లేదు అని ట్రోలింగ్స్ చేస్తున్న వారు అందుకు గల కారణాలు కూడా తెలియజేస్తే బాగుండేది. ఈ రోడ్డుకు 2018లోనే 10 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయి. కాంట్రాక్టర్ కొంతమేర రోడ్డు కూడా వేశాడు. కానీ 2019 సంవత్సరంలో వచ్చిన ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో ఆ కాంట్రాక్టర్ పనులు ఆపేసి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ రోడ్డు పైన ఇబ్బంది పడుతున్న ప్రజలు లబోదీబోం అంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ R&B అధికారులతో మాట్లాడి అంగలగుదురు నుండి చావవారిపాలెం వరకే కాకుండా మిగతా రోడ్డును కూడా పూర్తి చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. కాగా తెనాలి నియోజకవర్గంలోని పెదరావూరు నుండి చందోలు వైపు వెళ్లే రహదారి వేమూరు నియోజకవర్గం కిందకు వస్తుంది. అయినప్పటికీ అక్కడి నుండి 4 కిలోమీటర్ల మేర కూడా రోడ్డును వెంటనే పూర్తి చేయాలని అధికారులతో సంప్రదింపులు జరిపారు. మరో వారం 10 రోజుల్లో రోడ్ల పనులు ప్రారంభిస్తారు. అయితే ఈ విషయంపై తెనాలి న్యూస్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాజేంద్ర నాయుడును వివరణ కోరగా అందుకు డిఈ మాట్లాడుతూ 2018లో అంగలకుదురు దండమూడి రోడ్డు 8.7 కిలోమీటర్ల వరకు 10 కోట్ల రూపాయల అంచనాలతో రోడ్డు పనులు వేసేందుకు కాంట్రాక్టర్ ఒప్పందం కుదుర్చుకున్నాడని, కొంతమేర రోడ్ల పనులు కూడా పూర్తి చేశారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో కాంట్రాక్టర్ పనులు నిలిపివేశారని చెప్పారు. అప్పుడు ఈ వర్క్స్ తెనాలి డివిజన్ పరిధిలో ఉండేవి. జిల్లాల పునర్విభజన జరిగిన తర్వాత ఈ పనులు బాపట్ల డివిజన్ కింద వెళ్ళిపోయింది. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రి నాదెండ్ల మనోహర్ R&B అధికారులను పిలిపించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాల్సిందిగా ఆదేశించినట్లు రాజేంద్ర నాయుడు చెప్పారు. అయితే ఈ వర్క్స్ను పాత రేట్లకే చేసే విధంగా కొత్త కాంట్రాక్టర్ అంగీకరించారని, అతనికి ఈ వర్క్స్ అప్పగించడం జరిగిందని కూడా వివరించారు. అంగలగుతురు నుండి చావవారిపాలెం వరకు కేవలం 2 కిలోమీటర్ల 2 పర్లాంగులు మాత్రమే ఉందని, మిగతాదంతా వేమూరు నియోజకవర్గం బాపట్ల జిల్లా పరిధిలో ఉన్నా సరే మొత్తం పనులను ఒకేసారి చేయించేందుకు ఆ రోడ్డును బాపట్ల ఈఈ, బాపట్ల డిఈ, తెనాలి డిఈ కలిసి పరిశీలించడం జరిగిందని కూడా వివరించారు డిఈ. ఈ రోడ్డుకు ముందుగా గుంటలు లేకుండా చేసి ఒక లేరు బీటీ రోడ్డు వేయనున్నట్లు తెలిపారు. వారం 10 రోజుల్లో పనులు ప్రారంభించడం జరుగుతుందని డిఈ రాజేంద్ర నాయుడు వివరించారు. ఇదిలా ఉంటే తెనాలి చందోల్ రోడ్డు 2018లోనే ఇది కాంట్రాక్టర్కు పనులు అప్పగించడం జరిగిందని చెప్పారు. ఈ రోడ్డు పెదరావూరు నుండి 4 కిలోమీటర్ల వరకు వేయవలసి ఉంది. అందులో తెనాలి నియోజకవర్గానికి సంబంధించి కేవలం 1 ఫర్లాంగు మాత్రమే ఉందని తెలిపారు. మిగతా రోడ్డు మొత్తం బాపట్లలోని వేమూరు నియోజకవర్గ పరిధిలోకి వస్తున్నట్టు చెప్పారు. ఈ విషయంపై కూడా మంత్రి నాదెండ్ల మనోహర్ బాపట్ల ఈఈతోటి, గుంటూరు ఎస్సీతోటి, ఈఎన్సీతో మాట్లాడి ప్రజలు పడుతున్న ఇబ్బందులు వారి దృష్టికి తీసుకువెళ్ళి రోడ్డు పనులు ప్రారంభించాల్సిందిగా చెప్పారని,
ఈ విషయమై విజయవాడలో సమావేశం జరిగిందని, ఆ సమావేశంలో కొత్త కాంట్రాక్టర్కు ఈ పనులు అప్పగించి వారం రోజుల లోపు పనులు ప్రారంభించడం జరుగుతుందని వివరించారు డిఈ రాజేంద్ర నాయుడు. అంటే తెనాలి నియోజకవర్గంలో అంగలగుత్తూరు నుంచి చవారుపల్లి వరకు మిగతా రోడ్డు మొత్తం కూడా బాపట్ల నియోజకవర్గం. అవును. అంటే వేపూరు నియోజకవర్గం బాపట్ల జిల్లాలో ఉంది. అవును. అయితే తెనాలి ఎంత డిస్టెన్స్ ఉంది, అంతవరకు సపరేట్గా వేయడానికి వీల్లేదు. తెనాలి ఒకటే అగ్రిమెంట్ ఉంది కాబట్టి మనకు మొత్తం అంగల్కూతురు నుంచి దండమూడి వరకు అంటే మనకి 8.7 కిలోమీటర్ల రోడ్ని అప్పుడు అగ్రిమెంట్లో ఒకే కాంట్రాక్టర్ ఒకే వర్క్ కింద 10 కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది కాబట్టి ఒకే అగ్రిమెంట్లో ఉంది కాబట్టి ఇప్పుడు సపరేట్ చేసి ఇంకో 2 కాంట్రాక్టులకి ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి 2 వర్కులు కలిపి కూడా అంటే మొత్తం స్ట్రెచ్ 8.7 కిలోమీటర్లు కూడా 2 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి తెనాలి నియోజకవర్గంలో ఉండేటువంటి 2.2 కిలోమీటర్లు, మిగిలిన 5.5 కిలోమీటర్లు మన వేమూరు నియోజకవర్గంలో ఉండే 5.5 కిలోమీటర్లు మొత్తం కలిపి 8.7 కిలోమీటర్లు కూడా ఒకే కాంట్రాక్టర్కి పాత అగ్రిమెంట్ రేట్లకే చేసే విధంగా ఏఎన్సీ గారి ఆఫీస్లో వేరే కాంట్రాక్టర్ చేసే విధంగా ఒప్పించడం జరిగింది. అది ఒక 4 రోజుల్లోనే మనకు వర్క్ స్టార్ట్ అవుతుందని తెలియపరుచుకుంది. తెనాలి చందోల్ రోడ్డు కూడా 2018లోనే శాంక్షన్ అవ్వడం జరిగింది. అందులో మొత్తం 4 కిలోమీటర్లు ఉంది. 4 కిలోమీటర్లో మంది 200 మీటర్లు అంటే 0.2 km ఉంది. 0.2 km అంటే మనకు అది 20వ భాగం ఉంది. మనకు 19 భాగాలు ఉన్న లెంగ్త్ బాపట్ల జిల్లాలో ఉంది. అందుకని ఆ డివిజన్ బాపట్ల డివిజన్ ఆర్ఎన్బి డివిజన్ పరిధిలోనే ఈ వర్క్ ఎగ్జిక్యూషన్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది. సో అందుకని మళ్ళీ బాపట్ల ఈ గారు, గుంటూరు ఎస్సీ గారు, మన మినిస్టర్ గారు దాని గురించి కూడా ఉన్న 2 పర్లాంగ్ అయినా కూడా మిగతా భాగం కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి తెనాలికి రావాలంటే అది మెయిన్ మార్గం కాబట్టి మొత్తం ప్రజలు ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఈ రోడ్డు గురించి కూడా మా గౌరవనీయ మంత్రివర్యులు మనోహర్ గారు ఏఎన్సీ గారితో మాట్లాడడం జరిగింది. దీని మీద కూడా ఒక వర్కింగ్ ఎస్టిమేట్ రెడీ చేసుకొని బాపట్ల ఆర్ఎన్బి ఈ గారు, గుంటూరు ఆర్ఎన్బి ఎస్సీ గారు ఇద్దరు ఏఎన్సీ గారిని 2 రోజుల క్రితం మీటింగ్ జరిగింది విజయవాడలో. అక్కడ వచ్చిన కన్క్లూజన్ ఏమిటంటే దీన్ని కూడా వేరే కాంట్రాక్టర్తో 60C కింద చేసే విధంగా ఏర్పాట్లు జరిగినాయి. ఆ వర్క్ కూడా ఒక వారం రోజుల్లో మొదలవుతుంది. ఒక పర్లాంగ్ అయినా కూడా ప్రజలు తెనాలికి రావాలంటే ఈ మార్గాన్ని అన్ని ప్రజలందరూ ఉపయోగించాలి కాబట్టి మన పరిధిలో ఉన్న పర్లాంగ్ అయినా కూడా మొత్తం రోడ్డు కొంచెం ఇబ్బంది, ఆ రోడ్డు మీద తెనాలికి వచ్చే ప్రజలకి అందరికి ఇబ్బంది జరుగుతున్న కారణంగా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని మన గౌరవనీయ మంత్రివర్యులు మనోహర్ గారు ఈఎన్సీ గారితో మాట్లాడిన పిమ్మట దాన్ని కూడా ఒక వారం 10 రోజుల్లో వేరే కాంట్రాక్టర్తో 60C కింద పాత అగ్రిమెంట్ రేట్లతోనే చేసే విధంగా ఆ మీటింగ్లో ఒక నిర్ణయానికి రావడం జరిగింది. అది కూడా ఒక వారం 10 రోజుల్లో వర్క్ మొదలవుతుందని తెలియపరుచుకుంటున్నాను. చాలామంది తెనాలి నుంచి ఆ చందోల్ రోడ్లో మరి ఎమ్మెల్యే గారు, మంత్రి గారు అయినటువంటి మనోహర్ గారు ఎందుకు చేయలేకపోతున్నారు అని చాలామంది అడుగుతున్నారు. అసలు ఎంత డిస్టెన్స్ ఉంది తెనాలి నియోజకవర్గానికి, అది అంతవరకు పూర్తి చేయడానికి అవకాశం లేదా? మనకు పెదరావూరు దగ్గర నుంచి మన నియోజక పరిధి ఇప్పుడు ఏదైతే బాగా రోడ్డు డ్యామేజ్ అయిందో అది మనకు 200 మీటర్లే ఉంది. అంటే పర్లాంగ్ అంటాము మా భాషలో, అది 200 మీటర్లు ఉంది. మొత్తం చేయాల్సిన రోడ్డు లెంగ్త్ వచ్చేసి 4 కిలోమీటర్లు ఉంది. 4 కిలోమీటర్లు 0.2 km మన తెనాలి నియోజకవర్గంలో ఉంది. 3.8 km వేమూరు నియోజకవర్గంలో ఉంది. ఇప్పుడు తెనాలికి వచ్చే వాళ్ళు ప్రజలు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఏ అవసరాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి. సో ఆ ప్రజలందరి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని సో ఈ వర్గం గురించి కూడా మన ఆర్ఎన్బి ఈఎన్సీ గారితో మాట్లాడడం జరిగింది. ఈ యొక్క రోడ్డుని వెంటనే మరమ్మతులు చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరి ఉన్నారు. సో దాని మీద కూడా ఈ రోడ్డు గురించి ఒక వర్కింగ్ ఎస్టిమేట్ రెడీ చేసుకొని ఒరిజినల్ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేము ఈ రేట్లకి ఇప్పుడు ప్రస్తుతం మేము చేయలేము, మాకు గత 5 సంవత్సరాల్లో అంటే 19 నుంచి 24 వరకు కూడా మాకు పేమెంట్లు రాని విధంగా మేము చేయలేకపోయాము, ఇప్పుడు ఈ రేట్లకి మేము చేయలేమన్నారు కాబట్టి వేరే కాంట్రాక్టర్ని ప్రజలకు ఉన్న ఇబ్బందుల దృష్ట్యా వేరే కాంట్రాక్టర్ని ఆ పాత రేట్లకే ఒప్పించి 60C కింద ఆయనకి అగ్రిమెంట్ చేసే విధంగా ఒప్పందం జరిగింది. సో దాన్ని కూడా ఒక 5-6 వారం నుంచి ఒక 10 రోజుల్లోనే ఆ వర్క్ కూడా స్టార్ట్ అవుతుందని తెలియజేస్తుంది.
పెదరావూరు నుంచి కూచిపూడి వెళ్ళే రోడ్డు, అలానే ఈ అంగలకుత్తూరు నుంచి ఒలివేరు వెళ్ళే రోడ్డు చాలా దారుణంగా ఉంది. ఇది 2018లో టెండర్ ఇస్తే అప్పుడు కాంట్రాక్టర్ కొంత చేసేసి ఆపేశాడు. ఆ తర్వాత నుంచి వైసీపీ ప్రభుత్వంలో దీన్ని ఏం పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం వచ్చినాక అన్ని రోడ్లని బాగు చేసే కార్యక్రమం చేపట్టారు. అదే విధంగా అన్ని రోడ్లు అయిపోయినాయి. కానీ ఇక్కడ కాంట్రాక్టర్ ఆపేయటంతో ఆ కాంట్రాక్టర్తో సెటిల్మెంట్ కాక వేయలేదు. మేము గత 2 సంవత్సరాల నుంచి కూడా ఈ విషయాన్ని ఫోకస్ చేస్తూ ఉన్నాము. వాస్తవంగా ఈ 2 రోడ్లు కూడా వేమూరు నియోజకవర్గంలో ఉన్నాయి. గత జిల్లాలు మారినప్పుడు ఈ తెనాలి నుంచి అధికారులందరూ కూడా బాపట్ల ఈఈ గారి కిందకు వచ్చేసినాయి. వాళ్ళు ఈ రోడ్లు చూడాల్సింది, వాళ్ళు అసలు బాపట్ల నుంచి ఈ 2 రోడ్లు కూడా దూరం అవటంతో దీని మీద మన వాళ్ళు కూడా రిప్రజెంటేషన్ సరిగా ఇవ్వక వాళ్ళకి ఆ రోడ్లు ఆ అధికారులు పట్టించుకోలేదు. కానీ ఇది తెనాలి నియోజకవర్గానికి ఏ విధంగానూ సంబంధం లేదు. అయినప్పటికీ కూడా నాదెళ్ల మనోహర్ గారు పట్టించుకొని ఈ గుంటూరు జిల్లా తెనాలి ఈ గారిని, అలానే బాపట్ల ఈ గారిని, గుంటూరు ఎస్సీ గారిని అందరినీ కూడా విజయవాడ పై అధికారుల దగ్గర పిలిపించి పై అధికారులతో సమన్వయం చేసి ఈ రోడ్డుని వెంటనే వేసే విధంగా చర్యలు తీసుకున్నారు. అది చాలా ఆనందదాయకమైన విషయం. మాకే కాదు, వేమూరు నియోజకవర్గంలో ప్రజలకి, ఆ రోడ్డు మీద వచ్చే ప్రజలందరికీ కూడా చాలా సంతోషిస్తారు. ఈ గారు చెప్పిన విధంగా సుమారుగా 4-5 రోజులు లేదా వారం రోజులులోనే వర్క్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇది నాదెళ్ల మనోహర్ గారు కార్యదీక్షకి ఉన్న ప్రాబ్లంను సాల్వ్ చేసే అనే దీక్ష కోసం నిపుణతకి నిదర్శనం అన్నమాట. ఇలాంటి పెండింగ్ పనులు చేయటం లేదు, ఎవరు చేయటం లేదు. ఇది వారికి ఉన్న నాలెడ్జి, వారికి ఎలా ప్రాబ్లం సాల్వ్ చేయాలో స్టేట్ లెవెల్లో ఉన్న ఇన్ఫ్లుయెన్స్ ఆధారంగా చేసుకొని తెనాలి నియోజకవర్గానికి సంబంధం లేనప్పటికీ కూడా ఇక్కడ అందరూ ప్రజలు కోరటంతో వారు స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని ఈ ప్రాబ్లం సాల్వ్ చేశారు. కాబట్టి వారికి మా పట్టణాభివృద్ధి సంఘం తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఇప్పుడు పెదరావూరు దగ్గర తెనాలి నియోజకవర్గం అన్నారు కాబట్టి అక్కడ ఎంత దూరం వేయాలండి తెనాలి నుంచి? పెదరావూరు దగ్గర నుంచి ఒక పర్లాంగ్ దూరం మాత్రమే తెనాలి నియోజకవర్గంలో ఉంది. మిగతా అన్ని కిలోమీటర్లు కూడా వేమూరు నియోజకవర్గంలోనే ఉంది. ఆ పర్లాంగ్ కూడా బాపట్ల కిందకే వెళ్ళిపోయింది. ఆ రోడ్డు పెదరావూరు నుంచి తీసేసుకున్నారు. అది మేము అధికారుల్లో మాట్లాడినప్పుడు మొత్తం మాదేనండి అని చెప్పి బాపట్ల ఈ గారు చెప్పారు. అలానే ఎడ్లపల్లి రోడ్డు కూడా ఒక 2 కిలోమీటర్లు మాత్రమే తెనాలిలోకి ఉంది. మిగతా 6 కిలోమీటర్లు మొత్తం కూడా వేమూరు పరిధిలోనే ఉంది. అయినప్పటికీ వీరికి సంబంధం లేకపోయినప్పటికీ కూడా ప్రజల దృష్ట్యా, ప్రజల సౌకర్యం దృష్ట్యా, ఉన్న ఇబ్బందుల దృష్ట్యా మనోహర్ గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకున్నారు. కాబట్టి వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.